Hello, Andy. This is Dr. Raghu DK, consultant gastroenterologist and hepatologist at Apollo Hospitals, Jubilee Hills, Hyderabad. వేసవిలో మామూలుగా జీర్ణానికి సంబంధించిన సమస్యలు తప్పకుండా డెఫినెట్లీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. చాలా కారణాలు ఉంటాయి. మోస్ట్ కామన్ ఎందుకంటే డీహైడ్రేషన్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఈ డీహైడ్రేషన్ ఎందుకు వస్తూ ఉంటుంది? ఈ వేసవి కాలంలో చెమట అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది. దానివలన మన బాడీలోని ఇన్సెన్సిబుల్ వాటర్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ చెమటతో పాటే మనకు ఎలక్ట్రోలైట్స్, సోడియం, పొటాషియం ఇలాంటివన్నీ కూడా బాగా తగ్గిపోతూ ఉంటాయి. దీనివలన డైజెషన్ ఇష్యూస్ బాగా వస్తూ ఉంటాయి. డీహైడ్రేషన్, బాడీలోని నీటి విలువలు తగ్గిపోతూ ఉండడము, అదేవిధంగా ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్ వలన అసిడిటీ, డీహైడ్రేషన్, బ్లోటింగ్ ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ వేసవి కాలంలో బయట పదార్థాలు ఎక్కువ తింటూ ఉంటారు. ఐస్ క్రీమ్లను కాను, లేకపోతే ఈ జ్యూసులు ఇలాంటివన్నీ ఎక్కువ తింటూ ఉంటారు, తాగుతూ ఉంటారు. వాటిలో వేసే ఐస్ వల్ల, లేకపోతే కలుషిత నీరు దాంతో మిక్స్ అవ్వడం వలన డయేరియా, అదేవిధంగా ఈ లూజ్ మోషన్ లాంటివి రావడము, దీనివల్ల డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్ రావడం కూడా ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. బాడీలో వేడి పెరగడం, అదేవిధంగా మన టెంపరేచర్స్ పెరగడం వల్ల కూడా అసిడిటీ, హార్ట్ బర్న్, బ్లోటింగ్ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ వేసవి కాలంలో ఈ బ్యాక్టీరియా అనేవి కూడా చాలా తొందరగా ఇవి గ్రో అయ్యి కంటామినేషన్ అనేది ఎక్కువ అయ్యి దీనివల్ల కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.